చంటి, సింధూర పూజ చేస్తూ ఉంటే చెంచలమ్మ వాళ్ళిద్దరిని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన విజయమ్మ, "ఏంటి వాళ్ళిద్దరిని చూసి చాలా సంబరపడిపోతున్నట్టున్నావు. నీ కోడలు మహారాణిలా ఇంట్లో ఉంటుందని అనుకుంటున్నావా? జీవితాన్ని చిదిమేసే ముందు అందంగా అలంకరిస్తే ఎలా ఉంటుందో నీకు చూపించాలని అనుకున్నాను. అందుకే చూపిస్తున్నాను. తన జీవితం తెల్లారితే అస్సలు ఉండదు. చూస్తూ ఉండు. ఇదే అతనికి ఆఖరి రోజు" అనేసరికి చాలా కోపం వస్తూ ఉంటుంది చెంచలమ్మకి. "నోర్మూయ్" అని గట్టిగా కదుముతూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా విజయమ్మ ఏమీ తెలియనట్టు తన వైపే చూస్తూ ఉంటుంది. "నా కోడలు గురించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నా" అని అనేసరికి అప్పటి వరకు పూజ చేస్తూ ఉన్న వాళ్ళలా చంటి, సింధూర ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. "ఏదైనా జాగ్రత్తగా మాట్లాడు. నోరు జారావంటే బాగోదు" అని చెంచలమ్మ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సింధూర వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి చెంచలమ్మ వైపే చూస్తూ ఉంటే, ఇక ఆదినారాయణ మాత్రం పూజకి వచ్చేవాళ్ళు ఇలా గొడవ చేయడం ఏంటి? కాస్త కూడా మర్యాదగా ఉండడం మీకు తెలీదా? మర్యాదగా మీకు సిగ్గనిపించటం లేదా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేయడానికి అని ఇక ఆదినారాయణ చెంచలమ్మను ఉద్దేశించి అంటూ ఉంటాడు. "వచ్చామా మర్యాదగా ఉన్నట్టే ఉండాలి. ఎక్కువ మాట్లాడారంటే బాగోదు చెప్తున్నా" అనేసి ఆదినారాయణ ఇక సీరియస్గా అవుతూ ఉంటాడు చెంచలమ్మ మీద. దాంతో సింధూర్ అయితే మాట్లాడకుండా, మా అత్తమ్మని ఒక్క మాట మాట్లాడినా ఎవరైనా సరే అది ఊరుకోను నేను, జాగ్రత్తగా మాట్లాడండి" అని అనేసరికి ఇక అక్కడ ఉన్న చంటి అయితే షాక్ అయ్యి అలాగే సింధూర వైపు చూస్తూ ఉంటాడు. ఇక సింధూర ఒంటరిగా మేడ మీద ఉన్నప్పుడు ఇక విజయమ్మ, ఆదికేశవ, విజయమ్మ వాళ్ళ నాన్న వస్తూ ఉంటారు. దాంతో సింధూర వాళ్ళ ముగ్గురిని అక్కడ సడన్గా చూసి భయపడుతూ ఉంటుంది. "చూడండి చెప్తున్నా, నా ముందుకు రావద్దు, మర్యాదగా దూరంగా వెళ్ళండి" అనేసరికి ఆదినారాయణ ముందుకు చేయి పెడుతూ ఉంటే సింధూర కంగారు పడుతూ ఉంటుంది. "చూడు చెప్తున్నా, మీరు దూరంగా వెళ్ళండి" అనేసి అరుస్తూ ఉంటుంది. ఇక ఆదినారాయణ తనని చేయి పట్టుకొని వెనక్కి తోసేస్తున్నట్టు ఉండేసరికి సింధూర వెనక్కి పడిపోతున్నట్టు ఒక్కసారిగా "అత్తమ్మ" అని అరుస్తూ కింద పడిపోతూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో.